హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇడ్లీలోకి దోశలోకే కాకుండా ఏ టిఫిన్లోకైనా హోటల్ స్టైల్ చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. హోటల్ స్టైల్ చట్నీ కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న కప్పు దాకా పల్లీలు వేసుకోండి. స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని మాత్రమే గింజల్ని దోరగా వేయించాలి. పల్లీలు వేయించేటప్పుడు ఫ్లేమ్ సిమ్లో మాత్రమే ఉంచుకోండి. పల్లీలు మాడిపోకూడదు అండ్ అలాగే పచ్చిగా కూడా ఉండకూడదు. చెయ్యి ఆపకుండా ప్రతి గింజ వేగేలాగా వేపుకోండి. పల్లీలు ఇలా దోరగా వేగిన తర్వాత పక్కకు దించేసుకోండి. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 4 నుండి 5 పచ్చిమిరపకాయలు వేసి ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో బాగా వేగేదాకా వేయించుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేగిపోయిన తర్వాత వీటిని పక్కకు దించేసుకోండి. ఆ తర్వాత వేయించుకున్న పల్లీలను ఇలా పొట్టు తీసుకొని పొట్టు మొత్తం చెరిగేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి పొట్టు తీసుకొని పెట్టుకున్న పల్లీలు వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వేయించుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేయండి. నెక్స్ట్ 1/2 కప్పు దాకా పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోండి. కొబ్బరి ముక్కలు వేయించకూడదు, ఇలా వేస్తేనే చట్నీ చాలా రుచిగా ఉంటుంది. నెక్స్ట్ 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, చాలా కొద్దిగా చింతపండును కూడా వేసుకొని రుచికి సరిపడా రాళ్ళ ఉప్పును కూడా వేసుకొని వీటన్నిటిని నీళ్లు వేయకుండా ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒకసారి మొత్తం స్పూన్తో బాగా కలిసేలా కలిపేసి ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత ఇది ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. చట్నీకి పోపు పెట్టుకోవడం కోసం స్టవ్ పై ఒక కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకొని వీటన్నిటిని దోరగా వేయించండి. ఈ పోపు చల్లారిన తర్వాత చట్నీలో వేసి కలిపేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీ ఫీడ్బ్యాక్ని ఇవ్వండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.